మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థకు గురయ్యారు. ఇటీవల గత నెలలో ఇదే రెస్టారెంట్ లో షవర్మా తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆహార భద్రతా అధికారులు ఈ ఫుడ్ కోర్ట్ ను తాత్కాలికంగా మూసివేయగా తిరిగి 2 రోజుల క్రితం తెరిచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఓల్డ్ అల్వాల్ సూర్యానగర్ కు చెందిన రాజు బాలసుబ్రహ్మణ్యం అనే 2 యువకులు 2 రోజుల క్రితం గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నట్లు తెలిపారు. షవర్మా తిన్న కొన్ని గంటల్లోనే వాంతులు విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. 4 రోజుల క్రితం షవర్మా తినక కడుపులో మంట, అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రెస్టారెంట్ల పట్ల ఆహార భద్రతా అధికారులు చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థకు గురయ్యారు. ఇటీవల గత నెలలో ఇదే రెస్టారెంట్ లో షవర్మా తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రి పాలవడం జరిగింది. దీంతో ఆహార భద్రతా అధికారులు ఈ ఫుడ్ కోర్ట్ ను తాత్కాలికంగా మూసివేయగా తిరిగి 2 రోజుల క్రితం తెరిచి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్ కు చెందిన రాజు బాలసుబ్రహ్మణ్యం అనే 2 యువకులు 2 రోజుల క్రితం గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నట్లు తెలిపారు. షవర్మా తిన్న కొన్ని గంటల్లోనే వాంతులు విరేచనాలు కావడంతో స్థానికులు హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. షవర్మా తయారు చేసే చోటు అపరిశుభ్రంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. అయితే షవర్మా తయారీలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు గుర్తించారు. మాంసం, పన్నీర్ ఎలాంటి లేబుల్ లేకుండా ఉన్నాయని, వాటిని ఎక్స్పైరీ డేట్ లేకుండా స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఒకే దగ్గర స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ ప్రమాదకరమని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. మాంసాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే అది బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని వివరిస్తున్నారు. సరిగ్గా నిల్వ చేయని షవర్మాను తీసుకోవడం వల్ల సాల్మోనెల్లా, ఇకోలి ఇన్ఫెక్షన్స్ వంటి ఆహార పదార్థాల వ్యాధులకు దారితీయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ 3 ఆహార పదార్థాలను హైదరాబాద్ అంతటా ఎక్కువగా తింటారు. మంచి పరిశుభ్రత పద్ధతులతో ఆహారం అందిస్తే ఇబ్బంది లేదు, కానీ సరైన పారిశుద్ధ్యం లేకపోతేనే కష్టమంటున్నారు వైద్య నిపుణులు. ఫేమస్ మిడిల్ ఈస్టర్న్ వంటకం షవర్మా. ఇది కలుషితమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉండే మరొక స్ట్రీట్ ఫుడ్. కొద్ది రోజుల క్రితమే మోమోస్ తిని ఒక మహిళ మృతి చెందిన ఘటన మరవక ముందే తాజాగా షవర్మా తిని 4 ఆసుపత్రి పాలయ్యారు. అయితే సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకుండా ఉండే మాంసంలో బ్యాక్టీరియా పెరుగుతుందని, అలాంటి మాంసంతో చేసిన షవర్మా తిన్నట్లయితే రోగాల బారిన పడతామని, ఇప్పటికైనా బయట స్ట్రీట్ ఫుడ్ తినేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, HMTV, హైదరాబాద్.